అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో వరి సాగు చేసే రైతులకు సూచనలు, ఖరీఫ్ బెండ సాగులో యాజమాన్య పద్ధతులు, వర్షాకాలం చేపల్లో వచ్చే వ్యాధులు అరికట్టే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సార్వా వరి కోసం చాలా చోట్ల నారు పూసుకుంటోంది రైతాంగం. సాధారణంగా కోస్తా ప్రాంతాల్లోని వరి చేలల్లో చీడపీడలతో పాటు మరో సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అదే ముంపు. ఖరీఫ్ కాలంలో పడే అధిక వర్షాలకు ఇక్కడి వరి పైరు ఏ దశలోనైనా ముంపుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీంతో దోమపోటు ఉధృతమవ్వడం, చేను పడిపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముంపు పరిస్థితులను అధిగమించాలంటే రైతులు ముందు నుంచే జాగ్రత్త వహించాలి. ముంపును తట్టుకునే రకాల ఎంపికతో పాటు విత్తే విధానం, సాగులో కూడా కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో వరి సాగు చేసే రైతులకు సూచనలు ఇస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో వరి సాగు చేసే ప్రాంతాలు చాలా వరకు కూడా ముంపుకి గురవటం, లేదా అధిక వర్షపాతం వల్ల నీరు వచ్చి పొలాల్లో నిల్చోవటం, లేదా వేసిన పంట అంతా కూడా వివిధ దశల్లో ముంపుకు గురైపోవడం వల్ల వరి దిగుబడులు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఈ ముంపు ద్వారా వరి పంటకు నష్టం కలుగుతుంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేసే యాజమాన్య పద్ధతుల మీద కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా రకాల ఎంపిక చాలా కీలకం. ఎందుకంటే నీరు ఎక్కువగా నిలుస్తుంది, వరదలు వస్తాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒక్కోసారి ముంపు ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది, వరద ఉధృతి. అలాంటప్పుడు మనం వేసే రకాలు ఒకటి పడిపోకుండా ఉండాలి, ఇంకొకటి ఎత్తు పెరిగే రకాలై ఉండాలి. అదేవిధంగా నీరు వచ్చి ఒక్కోసారి పంట సమయంలో, కోత సమయంలో కూడా నీరు పైనుంచి వచ్చి నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డార్మెన్స్ అంటాం, అంటే గింజ మొలకెత్తకుండా నిద్రావస్థ కూడా కలిగిన రకాలు ఉండాలి. అదేవిధంగా కాండం దృఢంగా ఉండే రకాలనే ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే నీరు నిలబడుతుంది, వరద వచ్చినప్పుడు పడిపోకూడదు. కాబట్టి కాల పరిమితి కూడా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనకి ఈ అక్టోబరు, నవంబర్ చివరి వరకు కూడా వచ్చినటువంటి నీరు పొలంలో నిలిచి ఉంటుంది. అలాంటప్పుడు మధ్య స్వల్పకాలిక రకాలు వేస్తే కోత సమయంలో చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి దీర్ఘకాలిక రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇలాగ ఇన్ని రకాలు ఉన్నటువంటి లక్షణాలు కలిగిన రకాలు కనుక మనం చూసుకుంటే, ఒకటి ఇంద్ర MTU 1061 అంటాం. ఇంద్ర ఇది కూడా 155 నుంచి 165 రోజుల కాల పరిమితి ఉంటుంది. సన్నగింజ రకం, మార్కెట్ కూడా బాగా వెళ్తుంది కాబట్టి అది రకం. లేదంటే అమర MTU 1064 ఇది కూడా 155 రోజుల కాల పరిమితి ఉంటుంది, ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది, కాండం కూడా దృఢంగా ఉంటుంది కాబట్టి ఆ రకం. అదేవిధంగా కాల పరిమితి ఎక్కువగా ఉండే రకాల్లో శ్రీకాకుళం సన్నాలు, ఈ రకం కూడా మనకి 160 రోజుల కాల పరిమితి ఉంటుంది కాబట్టి కోతకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సన్నగింజ రకం తినడానికి కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మారిటేరు పరిశోధనా స్థానం నుంచి MTU 1318 అనే రకం, అది కూడా దీర్ఘకాలిక రకాల కేటగిరీలో ఉంటుంది. 155 నుంచి 160 రోజులు కాల పరిమితి ఉంటుంది. చేను పడిపోదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీరు నిలిచినా, వరద వచ్చినా కానీ, గాలేసినా పడిపోదు. కాబట్టి 1318. అదేవిధంగా కొంచెం తక్కువ ముంపు ప్రాంతం
నీరు వస్తుంది వెళ్ళిపోతుంది అనుకుంటే అక్కడ MTU 1262 అది కూడా మనకి 155 నుంచి 160 రోజులు కాలపరిమితి ఉంటుంది. కాకపోతే తక్కువ ఎత్తు పెరుగుతుంది. కాబట్టి ముంపు తక్కువగా ఉండే ప్రాంతాలు ఆ రకాల ఎంపికలో రైతులు తప్పనిసరిగా ఈ రకాలు మాత్రమే అక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎకరానికి 20 కేజీల వరి విత్తనాలు సరిపోతాయి. దానికి కూడా విత్తన శుద్ధి చేసి వేసుకుంటే మనకి శిలీంధ్ర తెగుళ్ళని కూడా తగ్గుతాయి. వెద పద్ధతిలో వరి సాగు చేసుకుంటే మనకి అధిక వర్షాలు ఆగస్టు కానీ సెప్టెంబర్లో వచ్చే సమయానికి వరి పంట అప్పటికే బాగా దుబ్బు చేసి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ముంపు కానీ వరద వచ్చినా కానీ కొట్టుకుపోకుండా ఉంటుంది. దీంట్లో కూడా దిగుబడి పెరగడానికి నేరుగా వెదజల్లే కాకుండా సీడ్ డ్రిల్ సహాయంతో విత్తనము ఎరువు ఒకే దఫా వేసేటువంటి సీడ్ డ్రిల్స్తో కనుక ఈ ముంపు ప్రాంతాల్లో వరి సాగు చేసుకుంటే ముంపు బారి నుంచి కొంతవరకు తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో పోషక యాజమాన్యం కూడా చాలా కీలకం. పైపాటుగా ఎరువులు వేయటం కూడా చాలా ఇబ్బంది. నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎరువులు వేసినా పంట తీసుకోలేని పరిస్థితి. ఒకవేళ ఎరువులు వేసినా కానీ నీటి ద్వారా కొట్టుకుపోతుంటాయి. కాబట్టి ఇక్కడ వీలైనంత వరకు విత్తనాలు వేసేటప్పుడే సీడ్ డ్రిల్ సహాయంతో కానీ లేదా వెదజల్లేటప్పుడే ఒక 50 కిలోల DAP కానీ లేదా 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 15 నుంచి 20 కేజీల పొటాష్ని విత్తనంతో పాటే వేసేయాలి. అలాంటప్పుడు కొంతవరకు పంట తొలి దశలో కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయి. ఇక నీరు నిలబడిన తర్వాత పైపాటుగా ఎరువులు చల్లుకోవడానికి ఇబ్బంది కాబట్టి నీటిలో కరిగేటువంటి ఎరువులు సాయంతో మనం పోషక యాజమాన్యం ఆకు ద్వారా పోషకం అందే విధంగా చేసుకోవాలి. దీనికి మనకి 319 మొదటి దశలో అయితే కనుక 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 1 నుంచి 2 దఫాలు పిచికారీ చేసుకోవడం. పూత సమయానికి ముందుగానే 13,045 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి 1 నుంచి 2 దఫాలు పిచికారీ చేసుకోవాలి వారం రోజుల వ్యవధిలో. ఈ విధంగా పోషక యాజమాన్యం చేసుకుంటే కనుక మనకి మంచి దిగుబడులు ఈ ముంపు ప్రాంతాల్లో కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో ఏంటంటే నీరు ఎక్కువ నిలవటం వల్ల అక్కడ చీడపీడలు కూడా ఎక్కువగా ఈ దోమపోటు ఒకటి, అదేవిధంగా పొడ తెగులు, అగ్గి తెగులు ఇవి కూడా ఎక్కువగా ఆశిస్తాయి. వీటికి కూడా ముందు జాగ్రత్త చర్యలుగా కాలిబాటలు ఉంచుకోవడం అనేది చాలా అవసరం. మనం విత్తనాలు వేసిన తర్వాత ఒక 20 రోజులకి అంటే మొలకెత్తిన తర్వాత ఈ వెద పద్ధతిలో వేసినా కానీ ప్రతి 3 మీటర్లకి ఒక అడుగున్నర కాలిబాటలు వచ్చే విధంగా ఆ లైన్లో దున్నుకోవడం కానీ, లేదంటే పవర్ వేడర్ సహాయంతో కాలిబాటలు ఏర్పాటు చేసుకోవడం కానీ, అవి కాలిబాటలు ఏర్పాటు చేసుకుంటే మనం దోమపోటుని కానీ పొడ తెగులు తాలూకు ఉధృతి తగ్గించుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ రసాయన మందులు కానీ పిచికారీ చేసుకోవడానికి కూడా ఈ కాలిబాటలు ఉపయోగపడతాయి. కాబట్టి మరి రైతు సోదరులు ఈ ముంపు ప్రాంతాల్లో వరి సాగు చేసేటప్పుడు చాలా వరకు సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు కాకుండా వేసిన దగ్గర నుంచి మనం సరైనటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు కనుక చేపడితే ముంపు ప్రాంతాల్లో దిగుబడి నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యాజమాన్య పద్ధతుల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ విస్తరించింది. చేపలు, రొయ్యల పెంపకం ఇక్కడి రైతులకు ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. నీటిలో పెరిగే జలచరాలు వాతావరణ మార్పులను అస్సలు తట్టుకోలేవు. ఈ కాలంలో కురిసే వర్షాలకు త్వరగా నీటి గుణాలు మార్పు చెందడంతో వ్యాధుల పాలిట పడి రైతులకు నష్టాలను మిగుల్చుతుంటాయి. ముఖ్యంగా చేపల్లో శంకుజలగ, రెడ్ డిజీజ్, పొట్ట ఉప్పు వ్యాధి, పేను వంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైతులు చేపల్లో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. చేపల చెరువులు చూసినట్లయితే ఈ వర్షాకాలం వచ్చేసరికి మనకి ఈ ఎంత మేనేజ్మెంట్ చేసినా మనకంటే కొన్ని డిసీజ్ అని రావడం జరుగుతుంది. మనకి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే శంకుజలం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మనకు ఈ బ్యాక్టీరియా తెగిలి తీసుకున్నట్లయితే రెడ్ డిసీజ్ వస్తుంది. దాంతోపాటుగా ఏంటంటే పొట్ట ఉప్పు వ్యాధి, ఈ 2 కలిపి కూడా మనం రావడం అనేది జరిగింది. పెయిన్ అనేది కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తుంది. పెయిన్ కూడా చాలా వరకు మనకి చాలా చర్యలు ఉంటుంది. ఎప్పుడైతే వర్షాలు పడినప్పుడు ఈ ఆక్సిజన్ శాతం ఎప్పుడైతే తగ్గుతుందో అటువంటి టైంలో ఎక్కువగా అటువంటి చెరువుల్లో ఈ శంకుజలుగా ఆవహించిన చేపలు ఎక్కువగా చనిపోతుంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ అందక ఈ శంకుజల కానీ శంకుల్లో ఉండడం వల్ల ఆక్సిజన్ అందక చనిపోతుంది. అప్పుడప్పుడు మనకు నెట్టింగ్ వేసి కానీ చూసినట్లయితే శంకులు కానీ చూసినట్లయితే అవి ముద్దగా అంటుకున్నట్టు ఉంటాయి. వాటిలో ఏంటంటే జిగురు ఎక్కువగా ఉండడం, ముద్దగా అంటుకోవడం. ఇంకా జాగ్రత్తగా మనం కానీ పరిశీలించినట్లయితే మనకి ఎప్పుడు కూడా మన శంకులు అనేవి ఎర్రగా ఉంటాయి. కానీ అక్కడక్కడ మనం చూసినట్లయితే అవి తెల్లగా పాలిపోయినట్లు,
అలాగే మనకేంటి చారలుగా ఉండడం, తెల్లటి చారలు ఉండడం అన్నది గమనించినట్లయితే అటువంటి చెరువులు శంకుజలం ఉంటుంది. అటువంటి చేపల్ని ఒకటి తీసుకెళ్ళి తప్పనిసరిగా మన దగ్గర ఉన్న పరీక్షలను పరీక్షించుకున్నట్లయితే దాన్ని మనం కానీ మైక్రోస్కోప్లో చూస్తే మనకి ఈ శంకుజలగ అనేది కనిపించడం జరుగుతుంది. అలాగే మనకు పెయిన్ అనుకోండి, ఈ చేప చిటికేసింది అంటాము, తోక కొడుతుంది అంటాము. ఆ తర్వాత కూడా మనకేంటంటే బాడీ కానీ ఒకసారి పరిశీలించినట్టే జిగురు ఎక్కువ ఉండి అక్కడక్కడ పెయిన్లు, మనం తెల్లటి పెయిన్లు అనేది మనం చూడవచ్చు. సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఈ శంకుల వల్ల తేడా ఉంది ఇటువంటి చెరువుల్లో మనం చూసినట్లయితే మాత్రం మనం దీన్ని తగ్గించడానికి ఏంటంటే మొట్టమొదటిగా మనం రెగ్యులర్గా ఈ వర్షాకాలంలో ఒక 10 రోజులు 15 రోజులకు ఒకసారి సాధారణ ఉప్పు, దాంతోపాటు అగ్రికల్చర్ ఏమో 25 కేజీలు సాధారణ ఉప్పు రెండు కలిపి ఉదయం పూట కానీ చల్లుకున్నట్లయితే చాలా వరకు వీటిని మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది ముందుగానే చల్లుకుంటే. ఆ తర్వాత ఇంకా అప్పటికి కూడా మనం వచ్చింది అందులో శంకుజలగ ఉంది లేదా పెయిన్ వచ్చింది అనుకున్నప్పుడు మాత్రం మనం ఈ డెల్టామెథ్రిన్ కలిగిన ద్రావణం కానీ లేదా ఎక్లెక్స్ ఇటువంటి కలిగిన ద్రావణాలని మనం తీసుకుని దాన్ని ఎకరానికి ఇంచుమించు ఒక 100 నుంచి 150 ml వరకు కూడా చల్లుకోవడం చేసినట్లయితే మనం చాలా వరకు వీటిని తగ్గించవచ్చు. ఈ రసాయనాలు కూడా మనం ఏంటంటే ఎండ ఉన్నప్పుడు, ఆక్సిజన్ శాతం బాగున్నప్పుడు చూసుకుని వాడాలి. అలా కాకుండా ఎప్పుడైతే మనకి వర్షాలు పడుతున్నాయి ఇటువంటి సమయంలో ఏంటంటే మనకు ఆక్సిజన్ సమస్య ఉంది అనుకున్నప్పుడు మనం తొందరపడి వాడకుండా మనం ఏం చేయాలంటే అటువంటి శైలిలో ప్రికాషనరీగా మనం మొట్టమొదటిగా ఒకటి పొటాషియం పెర్మాంగనేట్ని చల్లుకోవాలి. అలాగే ఏంటంటే మన చెరువులో నీరు తోడుతుంటాం, ఎప్పుడైతే మనం కొత్త నీరు చూడేమో మనకు బయట కాలువ నీరు మనకు అనుమానం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక డెల్టామెథ్రిన్ ఒకసారి కొట్టుకోవడం, మనం వాతావరణం చూసుకుని తర్వాత శానిటైజర్ 5% బ్రోమిన్ ఉన్న ఏదైనా శానిటైజర్ తీసుకుని మనం కానీ ఎకరానికి ఇంచుమించు లీటర్ చొప్పున చల్లుకున్నట్టయితే మనకి బ్యాక్టీరియాలు ఇవి కూడా తగ్గుతాయి. ఈ విధంగా మనం ప్రికాషన్ తీసుకోవాలి. అప్పటికీ కూడా మనకేంటంటే చేపలు చనిపోతున్నాయి అన్నప్పుడు వాటిని ఒకసారి పరీక్షించి రెడ్ డిసీజ్ బ్యాక్టీరియల్ తిరిగి కానీ ఉన్నట్లు కానీ గమనించినట్లయితే అప్పుడు మనం నిపుణుల సలహా తీసుకుని యాంటీబయాటిక్ని వాడాల్సి వస్తుంది. ఒకటి ఆక్సిటెట్రాసైక్లిన్ వాడచ్చు, లేదంటే మనకి ఎన్రోఫ్లాక్ససిన్ కలిగిన మందుని మనం 100 కేజీలకి 10 గ్రాముల చొప్పున వాడినట్లయితే మనకు చాలా వరకు ఈ బ్యాక్టీరియాలోని తగ్గించవచ్చు. ఒకసారి యాంటీబయాటిక్ స్టార్ట్ చేసినప్పుడు 5 రోజుల వరకు కూడా వాడాలి. 3వ రోజు నుంచి కూడా తగ్గడం మొదలవుతుంది. ఎప్పుడైతే తగ్గిందో 5వ రోజుకి ఇంచుమించుగా మనకి 0కి వస్తుంది. లేదా అప్పటికే 1-2 కానీ పోతున్నాయంటే అప్పుడు మరి 7 రోజుల వరకు కూడా యాంటీబయాటిక్ని వాడితే మనం ఆల్మోస్ట్ మనం ఇచ్చిన యాంటీబయాటిక్ కరెక్ట్ అయిందైతే తప్పనిసరిగా 7 రోజులకి మనకి అన్ని మొర్టాలిటీ అనేది తగ్గడం జరుగుతుంది. మన రెండింటి కూడా ఎప్పుడైతే మనం యాంటీబయాటిక్ మరలా ఇచ్చినా సరే మనకి ఇంకా పెరుగుతున్నాయన్నప్పుడు మాత్రం అటువంటి టైంలో దాన్ని ఆఫ్ చేసేసి వెంటనే మనం దాన్ని మరలా చెక్ చేయించుకుని అసలు నీటి నాణ్యత వల్ల పోతున్నాయా లేకపోతే ఓన్లీ ఈ ఒక డిసీజ్ వల్ల పోతున్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం మందులు అనేది చూసుకోవాలి. అందుకంటే తొందరపడి మనం ఏం చేస్తుంటామంటే రైతులందరం కూడా ఒక 2-3 చేపలు చనిపోతే 4 చేపలు చనిపోతే చూడగానే మనకి దీంట్లో రెడ్ డిసీజ్ ఉందని కానీ మనం ఒకటి కాదు 3 రకాల యాంటీబయాటిక్ మనం కట్టడం జరుగుతుంది. చాలామంది ఎన్రోఫ్లాక్ససిన్, ఎఫ్జెడ్, తర్వాత దాంతోపాటు ఆల్బెండజాలు, ఇంకోటి 4-5 రకాలు కట్టేస్తారు. ఆ విధంగా యాంటీబయాటిక్స్ అనేవి 4 రకాలు కట్టొద్దు. ఒకసారి మీరు మొదలెట్టారంటే యాంటీబయాటిక్ మీకు ఆ చెరువులో యాక్చువల్గా మనకి డిసీజ్ కానీ వచ్చిందంటే నిజంగా ఒకవేళ వ్యాధి వస్తే దాన్ని మనం తగ్గించలేం. అందుకేంటంటే ఏ చెరువులో కూడా చేపల చెరువులు చేసేవాళ్ళు యాంటీబయాటిక్ అని వాడద్దు. వ్యాధి నిర్ధారణ చేసుకుని అవసరమైతేనే యాంటీబయాటిక్ వాడదు. తర్వాత ఇంకోటి అంటే మనకు అవసరమైతేనే బ్యాక్టీరియల్ లోడ్ ఉంది దాన్ని తగ్గించాలంటేనే మనం శానిటైజర్ వాడడం. అలాగే మనకి శంకుజలగ ఉంది లేదా పెయిన్ ఉంది ఇటువంటివి ఏమైనా ఉన్నాయి అంటేనే మాత్రమే మనం డెల్టామెథ్రిన్ కానీ ఇటువంటి వాడడం జరగాలి. లేనప్పుడు ఇవేవి వాడద్దు. ఇది బలానికి కాదు, ఇవి వాడకూడదు అసలు. మరలా ఇంకోటి అంటే మనం పట్టుబడి దశలో ఉన్నప్పుడు కూడా మనం ముందు వాడేస్తుంటాం. ఎప్పుడూ కూడా మనం ఈ యాంటీబయాటిక్ కానీ లేదా శానిటైజర్ వాడామంటే మాత్రం పట్టుబడి 20 రోజుల తర్వాత మాత్రమే చేయాలి. ఎప్పుడైతే ఈరోజు వాడి ఆ డెల్టామెథ్రిన్ కూడా మళ్ళీ రేపు కూడా చేస్తే అది మనం ఎవరికైతే తినే వాళ్ళందరికీ కూడా అది వెళ్తుంది. అందుకేంటంటే ఈ సూచనలు పాటించినట్లయితే ఏంటంటే మనకి ఖర్చు కూడా తగ్గుతుంది, నాణ్యమైన ఉత్పత్తిని కూడా మనం వినియోగదారునికి అందించగలం. కూరగాయల్లో పెద్దగా ఒడిదుడుకులు లేని పంట బెండ. ధరలు దాదాపు స్థిరంగా ఉండే బెండ సాగులో పల్లాకు తెగులు, కాయపుచ్చు మినహా ఇతరత్రా సమస్యలు తక్కువే. వీటిని అధిగమించి సాగు చేస్తే బెండ నుంచి సుమారు ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. అత్యధికంగా 14 నుంచి 15 టన్నుల దిగుబడిని సాధించిన రైతులు ఉన్నారు. బెండను ఖరీఫ్, వేసవి పంటలుగా సాగు చేస్తారు. ఖరీఫ్ పంటగా జూన్, జూలై మాసాల్లో విత్తుకొని సాగు చేస్తారు. ఖరీఫ్ బెండ సాగు ఎలా సాగాలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య నుంచి తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల్లో ప్రధానంగా బెండ కూడా ముఖ్యమైనది. ఇది వేసవి మరియు ఖరీఫ్ 2 కాలాల్లో మనము పండించుకోవచ్చు. బెండకి వాతావరణం చూసినట్లయితే ఇది ఉష్ణమండలి పంట కావున దీనికి వేడి పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చలితో కూడిన వాతావరణంలో ఈ పంట యొక్క మొక్కల పెరుగుదల సరిగ్గా ఉండదు. పగటి ఉష్ణోగ్రత చూసినట్లయితే 25 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద, రాత్రి ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మొక్కలు బాగా పెరిగి అధిక దిగుబడులను పొందవచ్చు. నేలలు చూసినట్లయితే సారవంతమైన ఇసుక నేలలు, మురికినీటి పోయే సౌకర్యము గల ఒండ్రు నల్ల రేగాడి నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల యొక్క ఉదజని సూచిక 6 నుంచి 6.8 వరకు అనుకూలమైనవి. ఇంకా రకాలు చూసుకున్నట్లయితే సూటి రకాలలో అర్క అనామిక, అర్క అభయ్, పర్బని క్రాంతి, పంజాబ్ పద్మిని వంటి రకాలు, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన ఎర్ర బెండ, కాశీ లాలిమా వంటివి సాగులో ఉన్నాయి. అలాగే హైబ్రిడ్లో చూసినట్లయితే అవంతిక, రాధిక, ప్రియ, సుప్రియ, విశాల్, విజయ్ ఇటువంటివి మన తెలంగాణ రాష్ట్రంలో అధికంగా సాగులో ఉన్న హైబ్రిడ్లుగా చెప్పవచ్చు. విత్తన మోతాదు 4 నుంచి 6 కేజీల విత్తనము 1 ఎకరాకి సరిపోతుంది వానాకాలం పంటగా విత్తుకున్నప్పుడు. అదే హైబ్రిడ్లు కనుక విత్తుకున్నట్లయితే 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. సాంద్రత చూసినట్లయితే బోజకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 45 సెంటీమీటర్లు పాటించి కొంచెం ఎక్కువ సాంద్రతలో ఈ వానాకాలం పంటని సాగు చేసుకున్నట్లయితే చీడపీడలు ఎక్కువగా ఆశించకుండా ఉంటాయి. హైబ్రిడ్లు కాకుండా మనము సూటి రకాలని విత్తుకున్నట్లయితే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేసుకోవడానికి కీటకనాశిని అయినటువంటి ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. శిలీంద్రనాశిని అయినటువంటి క్యాప్టాన్ లేదా థైరామ్ 3 నుంచి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. జీవన ఎరువులైనటువంటి ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇలా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలని ప్రధాన పొలంలో నాటుకోవడానికి ముందు 3 నుంచి 4 సార్లు ఎలాంటి పెళ్ళలు లేకుండా లోతు దుక్కులు చేసుకుని చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల భాస్వరము, పొటాషినిచ్చే ఎరువులను జత చేసి ఆఖరి దుక్కిలో వేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 200 కిలోల వేపపిండి, అలాగే ఎజిటోబ్యాక్టర్ ఎజోస్పైరిలం లాంటి జీవన ఎరువులు కూడా వేసినట్లయితే మనం 50% వరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక నత్రజని విషయానికి వస్తే నత్రజని ఈ పంటకి 48 కిలోలు అవసరం అవుతుంది. ఇది 3 భాగాలుగా చేసి మొదటి భాగం ఆఖరి దుక్కులో వేసి మిగిలిన 2 భాగాలు విత్తిన 30 మరియు 45 రోజుల తర్వాత పైపాటుగా అందించాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యంలో భాగంగా విత్తిన వెంటనే మనము నీరు అందించాల్సి ఉంటుంది. తర్వాత 3 నుంచి 4 రోజులకు ఒకసారి మనము నేలలో ఉన్న పదును చూసుకొని, వర్షాకాలం కాబట్టి మనము వారం రోజులు కానీ 10 రోజుల వ్యవధిలో కానీ మనం నీరు అందించుకోవచ్చు. ఇక అంతర్కృషిలో భాగంగా ఈ కలుపు నివారణకి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అయినటువంటి పెండిమిథాలిన్ స్టాంప్ 200 లీటర్ల నీటికి 1.2 లీటర్లు పెండిమిథాలిన్ మందుని కలిపి ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి తొలి దశలో అంటే మొదటి 30 రోజుల వరకు మనము కలుపు రాకుండా నియంత్రించుకోవచ్చు. ఆ తరువాత 30 మరియు 45 రోజులకు ఒకసారి కూలీలను పెట్టుకొని కలుపు తీయించుకొని మట్టి మొదలు ఎగదోసినట్లయితే పంటలు ఈ కలుపుని నివారించుకోవచ్చు. సస్యరక్షణలో భాగంగా మనము ప్రధానంగా ఈ బెండలో పల్లాకు తెగులు అనేది మనము ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ పల్లాకు తెగులు వచ్చిన మొక్కలు ఈనెలు పసుపు రంగులోకి మారి పచ్చదనాన్ని కోల్పోయి మొక్కలు గిడసబారిపోయి ఆకులు మరియు కాయలు కూడా వాటి ఆకారాన్ని కోల్పోయి గిడసబారిపోయినట్లు ఉంటాయి. ఈ వైరస్ జనరల్గా తెల్లదోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ తెల్లదోమల ఉనికిని కంట్రోల్ చేయడానికి IPM వేలో మనము జిగురాకు కట్టలుని పొలంలో 10 నుంచి 12 వరకు ఎకరానికి కట్టినట్లయితే ఈ పసుపు రంగు జిగురాకు కట్టలు ఈ తెల్లదోమల్ని ఆకర్షింపజేసి మనము దాని ఉనికిని శాతాన్ని మనము
తెలుసుకుని ఈ తెల్లదోమల్ని కంట్రోల్ చేయడానికి ఇమిడాక్లోప్రిడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఎసిఫేట్ అనే మందుని 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇట్లా కీటకనాశినులు పిచికారీ చేసినప్పుడు ఒక వారం రోజుల ముందే మనము కోతని తీసుకోవడము, మరి పిచికారీ చేసిన తర్వాత ఒక వారం నుంచి 10 రోజుల తరువాత మనను కాయలను కోసుకోవడం అనేది చేయాలి. ఎందుకంటే ఈ పురుగు మందులో ఉన్న అవశేషాలు మొక్కలపై మనం తినే కాయల్లో ఒక 10 నుంచి 15 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 నుంచి 15 రోజుల తర్వాత మనము కోతను కోసుకోవాలి. ఈ యాజమాన్య పద్ధతులు పాటించి రైతులు ఈ బెండ సాగు చేసినట్లయితే ఎకరానికి 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడిని ఆశించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంటల సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గించి జీవ నియంత్రణ విధానాల ద్వారా పురుగులు, తెగుళ్లను అదుపు చేసేందుకు జీవ నియంత్రణ మందులను అందుబాటులో ఉంచింది నెల్లూరు జిల్లాలోని జీవ నియంత్రణ ప్రయోగశాల. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ ప్రయోగశాలలో ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్, మెటారైజియం, ట్రైకోగ్రామా కార్డులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సుమలత తెలిపారు. ఈ ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు జీవ నియంత్రణ మందులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ట్రైకోడెర్మా విరిడి కిలో పొడి మందు 100 రూపాయలు, మెటారైజియం కిలో 100 రూపాయలు, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కిలో 150 రూపాయలు ఉన్నట్లు వివరించారు. అలానే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవుల కార్డు ఒకటి 40 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. జీవ నియంత్రణ ప్రయోగశాల నెల్లూరు నందు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, మెటారైజియం మరియు ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవుల్ని తయారు చేస్తున్నాము. ముఖ్యంగా ఖరీఫ్ పంటలో ట్రైకోడెర్మా విరిడి మరియు సూడోమోనాస్ని చిత్తూరు, తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల్లో సప్లై చేస్తున్నాము. ఈ ట్రైకోడెర్మా విరిడి భూమిలో వచ్చేటువంటి కాండము కుళ్ళు, వేరుకుళ్ళు తెగుళ్లను అరికట్టడానికి బాగా విరివిగా వాడుతున్నారు. ఈ ట్రైకోడెర్మా విరిడిని 1 కేజీ పొడి మందును 90 కిలోల పశువుల ఎరువు మరియు 5 నుంచి 10 కిలోల వేపపిండితో కలిపి 1 వారం రోజులు మగ్గనిచ్చిన తర్వాత పొలం అంతటా వేసుకున్న తర్వాత విత్తనాలు వేసుకున్నప్పుడు ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉంటాయి. అలా కాకుండా విత్తన శుద్ధి చేసుకోవాలనుకునేటప్పుడు 1 కేజీ విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి వేసుకోవచ్చు. అలాగే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కూడా మనము భూమిలో వేయుటకు విత్తన శుద్ధి మరియు ఏదైనా అగ్గి తెగులు, పాంపొడ తెగులు అటువంటివి వరిలో కానీ చూసినప్పుడు మనము పిచికారీ కూడా చేసుకోవచ్చు. 1 కేజీ పొడి మందును సూడోమోనాస్ని 1 ఎకరాకు పిచికారీ చేసేదానికి సరిపోతుంది. ఇవి కాకుండా బయాలజికల్ కంట్రోల్ ల్యాబ్ నెల్లూరులో మెటారైజియం కూడా ఉత్పత్తి చేస్తున్నాము. ఈ మెటారైజియం అనేది భూమిలో వేసుకుంటే వేరుని తొలిచేటువంటి వేరు పురుగు కానీ, చెద పురుగులు కానీ, త్రిప్స్ అటువంటి పురుగులని అరికట్టడానికి జీవన విధానంలో ఈ మెటారైజియంని వాడుకోవచ్చు. మనకు ఇక్కడ ఈ ల్యాబ్లో ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా ప్రతి ప్రోడక్ట్ అందుబాటులో ఉంటాయి. కావలసిన రైతులు ల్యాబ్కి వచ్చి తీసుకోవచ్చు. ట్రైకోడెర్మా విరిడి 1 కేజీ పొడి మందు 100 రూపాయలు, మెటారైజియం కూడా 100 రూపాయలు, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మాత్రం 1 కేజీ పొడి మందు 150 రూపాయలు. ఇది కాకుండా వరిలో వచ్చేటువంటి ఆకుముడత, కాండం తొలుచు పురుగు యొక్క గుడ్డను నాశనం చేసేటువంటి ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులు కూడా ఉత్పత్తి చేస్తాము. ఇవి మాత్రము మనకు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా అందుబాటులో ఉంటాయి. 1 కార్డు 40 రూపాయలు. 1 ఎకరాకి 2 కార్డులు పెట్టుకుంటే మనకు వరిలో కాండం తొలుచు పురుగు, ఆకుముడత రాకుండా అరికట్టచ్చు. దూర ప్రాంతంలో రైతులు ఎవరైనా కానీ కావాల్సిన వాళ్ళు ఈ ల్యాబ్ని సంప్రదించి ఫోన్పే ద్వారా మనకు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ యొక్క ప్లేస్కి మనం డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి పంపిస్తాము. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాలంటే కష్టం కాబట్టి మనము ట్రాన్స్పోర్ట్ ద్వారా రైతులకు అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.